హరీష్ శంకర్ గారి హీరోలు అంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ జానరా. ఒక్కసారి చూద్దామా హరీష్ శంకర్ గారి హీరోస్ వీడియో ప్లీజ్. పవర్ స్టార్ ఏ మనసే పాటలో ఆయన హుక్ స్టెప్ వరకు ఈ రోజుకి అభిమానుల్లో ఆయన మేనరిజం కామెడీ సెన్స్ నే ఒక సరికొత్త ట్రెండ్ గా మార్చిన ప్రభంజనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నింటికి మించి హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక హై వోల్టేజ్ బాంబులా కనిపిస్తారు. చిలిపితనం, డైలాగ్ డెలివరీ, డాన్స్, స్టైల్, కామెడీ ఇలా ప్రతి అంశంలోనూ వేరే లెవెల్లో గబ్బర్ సింగ్ తో మాస్ హీరోగా కళ్యాణ్ గారి కెరీర్ లో 100 కోట్ల బ్లాక్ బస్టర్ అందించారు. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నా, నా అభిమానుల కోసం, నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటది అని కోరుకున్నా. అది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క అతని కోసమే ఈ సినిమా తీశారన్నట్టుగా ఎంత ఎనర్జీగా చేశాడు, అంత బాగా సినిమా ఎమోషనల్ గా తీసుకుని డైరెక్ట్ చాలా బాగా రాశాడు, చాలా బాగా తీశాడు. కళ్యాణ్ ని అందరూ ఎలా చూడాలనుకుంటున్నాం అని చూపించాడు నాకు అనిపించింది. అవతల మనం చంపడానికి వచ్చినప్పుడు మనం చావాలా చంపాలా, చంపాలా చావాలా, చంపాలి అది లెక్క. గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతే. హిందువులకు భగవద్గీత అంతో పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ అట్లా. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఆ సినిమాకి గబ్బర్ సింగ్ నేను పెద్ద ఫ్యాన్. నేను అలాగే మునుపెన్నడు ఏ సినిమాలోనూ లేని విధంగా అంత్యాక్షరి ఆడిస్తూ నవ్వులు పండించే పవర్ స్టార్ ని అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సాంబా నువ్వేం చెప్తావు? ఓయ్ పిల్ల అట్టా నవ్వేసి పారిపోమాకే బాబు అంటూ అల్లరి చేసే పవర్ స్టార్ ని, అలాగే దేఖో దేఖో గబ్బర్ సింగ్, కెవ్వు కేక అంటూ మాస్ అండ్ కమర్షియల్ డాన్స్ స్టెప్స్ వేసే పవర్ స్టార్ ను చూపించి ఫ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. ముద్దెట్టేసేసింది సాంబా. 13 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సినిమాలో గుర్రంపై హీరో ఎంట్రీతో థియేటర్స్ ను షేక్ చేసిన హరీష్ శంకర్ గారు ఇప్పుడు మళ్ళీ రెట్టింపైన ఎనర్జీతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మరోసారి చూపించారు హరీష్ శంకర్ గారు. దేఖ్లేంగే సాలా పాటతో మరల పూనకాలు తెప్పించారు. ఆపై కాలరే ఎత్తరా అంటూ పవర్ స్టార్ మెడ మీద చెయ్యి పెడితే మేనరిజం అయితే ఆ మేనరిజం కు అర్థం చెప్పిన హరీష్ శంకర్ గారు మెడ ముట్టుకుంటే తొడకొట్టినట్టే. ఆ కమిట్మెంట్ తోనే పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలానే ఇది కదా మన పవన్ కళ్యాణ్ అని ఫ్యాన్స్ అందరూ గర్వంగా కాలరెత్తి చెప్పుకునేలా మరోసారి చూపించారు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. శ్రీశ్రీ పద్యానికి, శ్రీశ్రీ వాక్యానికి స్వాగ్ తో ఉన్న ఒక ప్యాంటీ షర్ట్ వేసి దానికి ఒక మనిషి రూపం దాలిస్తే దట్ ఈస్ పవన్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఆకలితో వచ్చిన వాళ్ళు భుక్తాయాసంతో ఈ సినిమా నుంచి బయటికి వెళ్తారు.